వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే వేడుకల్ని మెగాస్టార్ చిరంజీవి చాలా నిరాడంబరంగా, సాంప్రదాయబద్ధంగా చాలా తక్కువ మంది అభిమానుల వీళ్ళ మధ్య చాలా ఘనంగా జరుపుకున్నారు. నిరాడంబరంగానే చాలా ఘనంగా జరుపుకున్నారు. ఎందుకు ఘనంగా జరుపుకున్నారు అని చెప్పాల్సి వస్తుందంటే, వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా బట్టలు ఇవన్నీ పెట్టి ఈ ఎన్టీఆర్ అవార్డు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో దానికి వచ్చినటువంటి పారితోషికం 10,00,000 రూపాయలు. 10,00,000 రూపాయలు కానుకగా ఇచ్చారు. ఎన్టీఆర్ అవార్డును ప్రకటించి ఆ 10,00,000 రూపాయల నగదు బహుమతిని 5 వేర్వేరు సేవా సంస్థలకు విరాళంగా ఇచ్చేశారు. ఈ సుదీర్ఘ సామాజిక సేవా ప్రస్థానంలో భాగంగా ఇదంతా కూడా సమాజ సేవకి అంకితం చేస్తున్నాను అని చెప్పి ఆయన చెప్పారు. రామ్ చరణ్ని గతంలో గేమ్ చేంజర్ మూవీ అప్పుడు కలిసినటువంటి వృద్ధాశ్రమ నిర్వాహకులు, అలాగే అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇవాళ ఇంటికి పిలిపించుకొని వాళ్ళని సత్కరించి భోజనాలు పెట్టి వాళ్ళకి ఆ 5 సంస్థలకి 2,00,000 రూపాయల చొప్పున మొత్తం 10,00,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చారు. అలాగే మొత్తం 30 మంది వృద్ధులని వాళ్ళ బ్లడ్ బ్యాంక్కి ఆహ్వానించి వాళ్ళందరికీ కొత్త బట్టలు పెట్టి స్వయంగా భోజనం ఆయనే వడ్డించి మరి వాళ్ళందరితోటి చాలా ఆహ్లాదంగా ఆనందంగా గడిపారు. నార్మల్గా చేయాలి అనుకుంటే ఈసారి చిరంజీవి గారికి చాలా పెద్ద స్కోప్ ఉంది. పుట్టినరోజు వేడుకల్ని చాలా ఘనంగా చేయొచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం రామ్ చరణ్ కూడా చాలా స్పెషల్ స్పెషల్ బర్త్డే అవుతుంది కాబట్టి. ఎందుకనంటే కవల పిల్లలు పుట్టారు. పెద్ది చాలా హైప్ క్రియేట్ చేసింది. గ్లిమ్స్ రిలీజ్ చేశారు, ఎక్సలెంట్గా ఉంది. మొత్తం అభిమానులందరూ కూడా చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అందులో పెద్ది పహిల్వాన్ అనేటువంటి లుక్ని ఇవాళ రివీల్ చేశారు. సో బుచ్చిబాబు డైరెక్షన్ మీద, అలాగే వదులుతున్నటువంటి టీజర్స్ లేదంటే ఈ గ్లిమ్స్ వీటిని చూసిన తర్వాత హైప్ చాలా బాగా పెరిగిపోతుంది. అందులోనూ గతంలో ఉన్నటువంటి ఆ అరకొర సబ్జెక్ట్స్ ఏవైతే ఇష్యూ అయ్యాయో, కానీ దానికంటే ముందు RRR అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా క్రేజ్ తీసుకొచ్చిందో రామ్ చరణ్కి, అలాగే తన సింప్లిసిటీ, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా చిరంజీవి గారు ఈ సంవత్సరం ఒక భారీ ఎత్తున పండగ వాతావరణాన్ని నిర్వహించుండేవాళ్ళు. ఖచ్చితంగా, అంటే నిన్న కూడా సెలబ్రేషన్స్ జరిగాయి మామూలుగా, బట్ ఈరోజు ఇంకా భారీగా చేసి ఉండేవాళ్ళు. కానీ ఆడంబరాలకు వెళ్లకుండా ఆయనకు వచ్చినటువంటి ఆ 10,00,000 రూపాయల బహుమతి ఏదైతే ఉందో ఎన్టీఆర్ అవార్డు కింద వచ్చినటువంటిది 5 వృద్ధాశ్రమాలకి సమాజ సేవా కార్యక్రమాల్లో భాగంగా వాళ్ళకి ఇచ్చి, వాళ్ళకి బట్టలు పెట్టి భోజనాలు పెట్టి పంపించారు. అందుకే అన్నది చాలా నిరాడంబరంగా చేసినా కానీ చాలా ఘనంగా ఇది నిర్వహించి మిగతా వాళ్ళందరికీ కూడా ఒక సందేశం ఇచ్చినట్టుగా ఉంది. సో అందుకే మెగాస్టార్లు అయితే ఊరికే అయిపోరు కదా. సో ఆ తరం నటినట్టుని చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా సమాజ సేవా కార్యక్రమాలకు సంబంధించి, ముఖ్యంగా చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, ప్రతి ఒక్కళ్ళు, వెంకటేష్ గారి గురించి బయటికి రాకపోయినప్పటికీ ఆయన ఎక్కువ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు ఇవి చేస్తూ ఉంటారు. నాగార్జున గారికి తెలిసిందే, మిగతా ఈ స్టూడియోలు ఇవి ఎలా ఉన్నా సరే చాలామందికి ఆయన కూడా సాయం చేస్తూనే ఉంటారు. నాగ చైతన్య కూడా చేస్తూనే ఉంటారు. బాలకృష్ణ గారు నందమూరి బసవతారక ఇండియా అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, చిరంజీవి గారిది ముందు నుంచే బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, మొన్న కూడా చూసాం కదా, దాదాపు 60వ అంటే ఆయన అభిమానులు కూడా సేవా కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ని ముందుకు తీసుకెళ్తూ వాళ్ళు కూడా చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. సో ఏదేమైనప్పటికీ చక్కటి సందేశాన్ని ఇచ్చారు అండ్ చాలా గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించారు. రామ్ చరణ్కి ఇది ఒక అద్భుతమైనటువంటి పుట్టినరోజు బహుమతిగా అభిమానులు చెప్పుకుంటున్నారు. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ ఫ్రమ్ బర్డ్ మీడియా.